ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఫస్ట్ డివిజన్ పిల్లల గురించి, సెకండ్ డివిజన్ పిల్లల గురించి, థర్డ్ డివిజన్ పిల్లల గురించి స్పష్టంగా చెప్తున్నారు. మరి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? మొదటి డివిజన్ సదా ఫస్ట్ అంటే ఎగిరికలలో ఉంటారు. ప్రతి సెకండ్, ప్రతి సంకల్పంలో బాబా యొక్క తోడిని, సహయోగాన్ని, స్నేహాన్ని అనుభవం చేసుకుంటారు. సదా బాబా యొక్క తోడు మరి చేతిలో చెయ్యి ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. సహయోగం ఇవ్వండి అని బాబాను అడగరు, సదా స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. ఫస్ట్ డివిజన్ పిల్లల గురించి చెప్పారు కదా, వాళ్ళు సదా స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. బాబా మాకు ఇది సహాయం చేయండి, అది సహాయం చేయండి, ఈ సమస్య తీర్చండి, ఇలా ఏం అడగరు. ఎందుకని? స్వయాన్ని వాళ్ళు సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. ప్రతి విషయాన్ని బాబా తోడుని పెట్టుకొని, బాబాతో స్నేహం పెట్టుకొని. అయితే రెండవ డివిజన్ పిల్లల గురించి చెప్తున్నారు. ఎక్కే కాలను అనుభవం చేసుకుంటారు, కానీ ఎగిరే కాలను అనుభవం చేసుకోరు. ఎక్కే కాలంలో వచ్చేటటువంటి విఘ్నాలను దాటడానికి అప్పుడప్పుడు ఎక్కువ, అప్పుడప్పుడు తక్కువ సమయాన్ని ఉపయోగిస్తారు. ఎగిరే కాలంలో ఉండేవారు పైనుండి క్రాస్ చేస్తారు, అందువలన అసలు విఘ్నమే రాలేదు అన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. విఘ్నాలను విఘ్నాలుగా కాదు, మార్గ మధ్య దృశ్యాలుగా అనుభవం చేసుకుంటారు. ఎక్కే కళలో ఉండేవారు ఆగిపోరు, కానీ విఘ్నం వస్తుంది, వాటిని దాటుతారు. వీరి విఘ్నం యొక్క అనుభవం చేసుకుంటారు కనుక లేసమాత్రంగా అప్పుడప్పుడు ఆ విఘ్నాలను దాటడంలో అలసట లేదా బలహీనంగా అయినట్లు అనుభవం చేసుకుంటారు. రెండో డివిజన్ పిల్లలు. అయితే మూడవ డివిజన్ పిల్లలు, వీరి గురించి తెలిసిపోయి ఉంటుంది కదా మూడో డివిజన్ పిల్లల గురించి అని బాబా అంటున్నారు. అంటే ఆగిపోవటం, తిరిగి నడవటం మరియు అరవటం. అప్పుడప్పుడు నడుస్తారు, అప్పుడప్పుడు అరుస్తారు, స్మృతి యొక్క శ్రమలో ఉంటారు. ఎందుకంటే సదా కంబైన్డ్గా ఉండరు, సర్వ సంబంధాలను నిలుపుకునే ప్రయత్నంలో ఉంటారన్నమాట. సదా పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు. వీరు ప్రయత్నంలో ఉంటారు మరియు వారు ఫస్ట్ నెంబర్ ప్రాప్తిలో ఉంటారు. ఎవరు ప్రయత్నంలో ఉంటారు? లాస్ట్ డివిజన్ వాళ్ళు. కనుక ఇప్పుడు దీని ద్వారా అర్థమైందా నా నెంబర్ ఏంటి అని? మూడు డివిజన్ పిల్లల గురించి బాబా చెప్పారు. అందుకే బాబా ఏమంటున్నారు, కనుక ఇప్పుడు దీని ద్వారా అర్థమైందా నా నెంబర్ ఏంటి అని? మాల యొక్క ఆదిలో ఉన్నానా అంటే ఫస్ట్ డివిజన్లో ఉన్నానా, లేక మాల యొక్క మధ్యలో ఉంటే అంటే రెండవ డివిజన్లో ఉన్నానా, లేక మాల యొక్క అంతిమంలో అంటే మూడవ డివిజన్లో ఉన్నానా అనేది తెలుసుకున్నారు కదా. స్మృతి మరియు విజయం ఆధారంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే తెలుసుకోవటం కష్టమా లేక సహజమా? ప్రతి ఒక్కరు నెంబర్ తీయమంటే తీయగలరు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి ఒక్కరు నెంబర్ తీయమంటే తీయగలరు కదా అని బాబా అడుగుతున్నారు. మరి మనం పరిశీలించుకొని మన నెంబర్ ఏదో అనేది చూసుకోవాలి, ఏ డివిజన్లో ఉన్నాము అని. అచ్చా, ఓం శాంతి.